బీసీ సంఘాలని ఐక్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలకు అన్ని పార్టీలు ఇవాళ బీసీలకు అధ్యక్షుడికి ఇవ్వాలి అని చెప్పి మేము పోరాటం చేస్తే మొన్న కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ లిస్ట్ లో 5 సిపిఐ, కాంగ్రెస్, అదే విధంగా చివరికి బీఆర్ఎస్ కూడా మేము పోరాటం చేస్తే 5కి 5 బీసీ ఎస్సీ ఎస్టీలే ఎమ్మెల్సీ కాగలిగింది. అదే విధంగా బీజేపీ కూడా బీసీకి అధ్యక్షుడికి ఇచ్చేటువంటి ఆలోచనకు వచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ కూడా మేము పోరాటం చేస్తే ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చారు. ఒక బీసీకి ఇవాళ కాంగ్రెస్ బీసీకి ఇచ్చింది, బీజేపీ బీసీకి ఇస్తుంది. చివరికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎం మొదటిసారిగా పార్టీ చరిత్రలోనే ఒక దళిత బిడ్డకు జాన్ వెస్లీ గారికి పార్టీ సెక్రటరీ పదవి ఇచ్చింది. ఒక సిపిఎం పార్టీ ఒక దళిత బిడ్డకు పార్టీ సెక్రటరీ ఇచ్చింది. అదే విధంగా సిపిఐ పార్టీ తొలిసారిగా ఒక బీసీకి నెలికని సత్యంకు ఎమ్మెల్సీ ఇచ్చింది. అన్ని పార్టీలు బీసీలకు ఇస్తుంటే రేపు 27వ తేదీ నాడు మీరు బీసీలకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో పదవులు లేకుండా ఉండేవాళ్ళు ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీలే. నేను అంటున్నా, కేసీఆర్ కు పదవే, పార్టీ అధ్యక్ష పదవి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి పదవి, ఫ్లోర్ లీడర్ పదవి, ఇవాళ ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా హరీష్ రావుకు ఎమ్మెల్యే పదవి, కేటీఆర్కి ఎమ్మెల్యే పదవి, కవిత గారికి ఎమ్మెల్సీ పదవి, సంతోష్ రావుకి ఎంపీ పదవి. కుటుంబ సమేతంగా పదవులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి మిగతా వాళ్ళకి ఎందుకు పదవులు లేవని అడుగుతున్నా. ఎందుకు పదవులు లేవు? కాబట్టి మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రేపు 2028లో మీరు అధికారం రావాలని అనుకుంటే సారు రావాలి, కారు రావాలి, అన్ని బోగసం వచ్చట్లు నేను అంటున్నా. అందుకనే జనజీవన స్రవంతిలోకి రండి కేసీఆర్. నేను ఈ సవాల్ విసురుతున్నా, ఒక లిక్కర్ బాటిల్ పోయకుండా నేను ఛాలెంజ్, మీడియా సాక్షి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. ఒక లిక్కర్ చుక్క బాటిల్ పోయకుండా, ఒక బిర్యానీ పొట్లం పంచకుండా, పచ్చ నోటు పంచకుండా బీఆర్ఎస్ సభ పెట్టండి. 50,000 మందికి ఒక్కరు ఎక్కువ వచ్చినా దేనికైనా నేను సిద్ధమే. మీరు మొత్తం బస్సులు పెట్టి, ఆటలు పోసి, బిర్యానీలు పెట్టి, బీర్లు దాపించి, పైసలు ఇచ్చి, గొర్రెలను తరలించినట్టు తరలిస్తే మీ వాదం ఉన్నట్ట. ఈ వాదం ఈ రాష్ట్రంలో బీసీ వాదం ఉన్నది. బీసీ వాదము ఇవాళ మీరు గౌరవిస్తేనే బీసీలకు అధ్యక్ష పదవి కానీ రేపు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని నేను బహిరంగంగా లక్షల మంది సాక్షిగా ప్రకటిస్తేనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటది. లేకపోతే మాత్రం ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ లేఖ ద్వారా మేము డిమాండ్ చేసినాం. మా సమాధానానికి డొంక తిరుగుడు మాటలు సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా చేసేటువంటి పరిస్థితి ఉంటది. మా మీద ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తే మీ పార్టీకి అంత మైనస్ అవుతుంది. ఎందుకంటే నికర్స్ అయినటువంటి బీసీ బిడ్డలం మేము పదవుల కోసం పెదవులు మూసుకోం. 10 ఏళ్ళు మీరు ఉంటే రిజర్వేషన్ తగ్గించినటువంటి చరిత్ర మీది. బీసీ రిజర్వేషన్ తగ్గించింది ఎవడు? బీసీ రిజర్వేషన్లను 50% తగ్గించింది మీరు. బీసీ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసింది మీరు. ఎస్సీ ఎమ్మెల్యేలను, మినిస్టర్లను బర్తరఫ్ చేసింది మీరు. బీసీ ఎస్సీ ఎస్టీలను అవమానించింది మీరు. బీసీల కులగణ చేయకుండా బీసీల అభివృద్ధిని అడ్డుకున్నది మీరు. ఫస్ట్ ఆ బహిరంగ సభలో ఈ రిజర్వేషన్ తగ్గించినందుకు క్షమాపణ చెప్పండి. బీసీకి అధ్యక్షుని ఇవ్వండి. దళితులు ముఖ్యమంత్రి లేకపోతే బీసీని ముఖ్యమంత్రి చేస్తండి. ఓ దళిత బిడ్డకు అధ్యక్ష పదవి ఇవ్వండి. ఇవాళ మీరు సామాజిక న్యాయం ఎజెండా తీసుకోవాలి, బీసీల రాజకీయ పాలసీ ప్రకటించాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీకి బీసీలే గోడి కడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా.